పౌలు ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతకమంటావా, యేసు ప్రభువే చావంటావా, అంతకు మించిన లాభం లేదండి. ఆయన నేను చూడబోతున్నా, ఆయనతో పాటు ఉండబోతున్నా, ఆయన చూడడానికే కదా ఈ భక్తి అంతా. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు అంటే ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను అనుభవించబోతున్నా అంటాడు ఆయన. మన విషయానికి వస్తే బ్రతకమంటే యేసుప్రభు కోసం బ్రతుకుతాను కానండి, సావుదాకా వచ్చిందనుకో యేసుప్రభుని కూడా వెనకాలనండి వదిలిపెట్టేస్తా. ఎంతసేపు ఉన్నా సరే మేలులో దీవెనలో ఆశీర్వాదాలు, దేవుని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీర్ఘాయువు ప్రసాదిస్తాడని 95 సంవత్సరాలు కూడా చెప్పాలి మనం. వయసు మీద పడే కొద్దీ, పొద్దు కురుంకే కొద్దీ అటువైపు కదా మనకు ఆశలు చిగురించాల్సింది. ఇంకా ఇటువైపే ఇంకా బాగాలేదు, ఇంకా బాగాలేదు అంటున్నావంటే పొరపాటును కూడా పరలోకం వెళ్ళవు. అంటే ఇలా అంటున్నావని కాదు, నీ మనసు ఇటువైపు ఉంది అని చెప్తున్నా. ఇటువైపు మనసు పెట్టుకొని అటువైపు ఎందుకు వెళ్ళవు. నీ మనసు ప్రొద్దుగుంకే కొద్దీ అటువైపు ఉండాలి. నా దేవునితో పాటు ఉండాలి, నా దేవుని చూడాలి, నా దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి అని ఉండాలి.